అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. రైతన్నలందరికీ ఒక భారీ శుభవార్తనైతే అందించిందండి కూటమి ప్రభుత్వం. అన్నదాత సుఖీభావకు సంబంధించి గ్రీన్ సిగ్నల్ అయితే ఇవ్వబోతోంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఏంటో మనం ఈ వీడియోలో అయితే చూసేద్దామండి. మీరు ఇంతవరకు నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే దయచేసి సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేసి గంట సింబల్ పైన ప్రెస్ చేసి ఆల్ పైన క్లిక్ చేయండి. దీనివల్ల నేను చేసే ప్రతి వీడియో యొక్క నోటిఫికేషన్ మీకు అందుతుంది. ఏపీ ప్రభుత్వ పథకాలకు సంబంధించిన ఏ సమాచారాన్ని మీరు మిస్ అవ్వకుండా ఉంటారు. లైక్ చేయండి, షేర్ చేయండి, వీడియోని ఎక్కడ స్కిప్ చేయకండి, చివరి వరకు చూడండి. దీనివల్ల ఇంపార్టెంట్ పాయింట్స్ మిస్ అవ్వకుండా ఉంటారు. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. రాష్ట్ర వ్యాప్తంగా రైతన్నలందరికీ సాయం అందించాలని చెప్పేసి, ఆర్థికంగా వాళ్ళను బలోపేతం చేయాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన పథకమే ఈ అన్నదాత సుఖీభావ పథకం అండి. మనకు గతంలో వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు 13,500 రూపాయలు అయితే ఇచ్చేవాళ్ళనమాట. అధికారంలోకి వస్తే కూటమి ప్రభుత్వం దీన్ని 20,000 రూపాయలు చేసి ఇస్తాము అని అయితే చెప్పడం జరిగింది. 20,000 రూపాయల్లో రాష్ట్ర ప్రభుత్వం వాటాయే కాకుండా కేంద్ర ప్రభుత్వం వాటా, పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన వాటా కూడా ఉంటుంది అని అయితే రాష్ట్ర ప్రభుత్వం చెప్పడం జరిగిందనమాట. పీఎం కిసాన్ నిధితో కలిపి 20,000 రైతులకు అందిస్తాము అని చెప్పేసి మన మంత్రి అచ్చెన్నాయుడు గారు కూడా అసెంబ్లీ సాక్షిగా చెప్పడం అయితే జరిగిందండి. 20,000 రూపాయలను పీఎం కిసాన్తో కలిపి అందించబోతోందన్నమాట కూటమి ప్రభుత్వం. అయితే ఈ డబ్బులు ఎప్పుడు అందించబోతున్నారంటే, పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన డబ్బులు ఎప్పుడైతే రిలీజ్ అవుతాయో అప్పుడే ఈ డబ్బులను అందిస్తాము అని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం చెప్పడం అయితే జరిగిందండి. ఇక పీఎం కిసాన్ సమ్మాన్ నిధి విషయానికి వస్తే 6,000 రూపాయలు ఉండే పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన డబ్బుల్ని 10,000 రూపాయలకు పెంచుతూ నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది. ఇప్పటి వరకు 18 విడతల్లో డబ్బుల్ని రైతుల ఖాతాల్లోకి వేసిన కేంద్ర ప్రభుత్వం ఇక 19వ విడత డబ్బులు వేయడానికి సిద్ధంగా ఉందండి. ఈ 19వ విడత డబ్బులు చాలా స్పెషల్ అండి. ఎందుకంటే ఇవి పెంచిన డబ్బుల్ని వేయబోతోంది కేంద్ర ప్రభుత్వం. మనకు 17వ విడతలో 2,000 రూపాయలు వారణాసిలో రిలీజ్ చేశారు ప్రధానమంత్రి గారు. 18వ విడతలో 2,000 రూపాయలు రిలీజ్ చేయడం జరిగింది. ఇక 19వ విడతలో ఏకంగా 6,000 రూపాయలు అయితే రైతుల ఖాతాల్లోకి అయితే చేరబోతున్నాయండి. మనకు ఫిబ్రవరి నెల మొదటి వారంలో బడ్జెట్ని అయితే ప్రవేశపెట్టబోతోంది మన కేంద్ర ప్రభుత్వం. ఈ బడ్జెట్ ప్రవేశపెట్టినప్పుడు ఈ పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజనకు కూడా డబ్బుల్ని కేటాయించడం జరుగుతుందన్నమాట. ఈ డబ్బుల్ని మనకు ఈ పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన డబ్బుల్ని ఫిబ్రవరి నెల మొదటి వారంలోనే ఇవ్వడం అయితే జరుగుతుంది. ఎప్పుడైతే ఈ డబ్బులు వస్తాయో అప్పుడే అన్నదాత సుఖీభావ డబ్బుల్ని కూడా వేయడం జరుగుతుందని చెప్పేసి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు చెప్పారండి. మన మంత్రి పార్థసారథి గారు కూడా ఈ విషయం పైన క్లారిటీ ఇవ్వడం జరిగింది. పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన డబ్బులు వాళ్ళు ఎంత వేస్తారో విడత దాన్ని బట్టి అంచనా వేసి అన్నదాత సుఖీభావకు కూడా అంత డబ్బులు వేయడం జరుగుతుంది అని అయితే చెప్పడం జరిగిందనమాట. ఇక అన్నదాత సుఖీభావ డబ్బులు రావాలి అంటే రైతులందరూ ఎన్పిసిఐ లింకింగ్ అంటే ఖచ్చితంగా కలిగి ఉండాలండి. ఎన్పిసిఐ లింకింగ్ అంటే మీ బ్యాంకు ఖాతాకు ఆధార్ను అనుసంధానం చేయడాన్ని ఎన్పిసిఐ లింకింగ్ అంటారు. ఈ ఎన్పిసిఐ లింకింగ్ ఉన్న రైతులకు మాత్రమే ప్రభుత్వం డబ్బులు వేసినప్పుడు డైరెక్ట్గా డీబీటీ పద్ధతిలో డబ్బులు అయితే పడడం జరుగుతుందన్నమాట. డైరెక్ట్ బెనిఫిషియరీ ట్రాన్స్ఫర్ పద్ధతిలో మనకు డబ్బులను అయితే ఆధార్ కార్డుకు అనుసంధానమై ఉన్న బ్యాంక్ అకౌంట్లోకి వేయడం జరుగుతుందండి. ఇక అన్నదాత సుఖీభావకు సంబంధించి ఒక అప్డేట్ అయితే ఉందండి. ఎవరైతే రబీ సీజన్కి సంబంధించి వ్యవసాయం చేస్తూ ఉంటారో వాళ్ళు తాము పండిస్తున్న పంట యొక్క వివరాలను ఈ పంట లేదా ఈ క్రాప్లో నమోదు చేసుకోవాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం చెబుతోందండి. ఇలా ఈ పంట లేదా ఈ క్రాప్లో నమోదు చేసుకున్న వాళ్ళకు మాత్రమే మనకు ఈ డబ్బులనైతే అన్నదాత సుఖీభావ డబ్బులనైతే వేయడం జరుగుతుంది అని చెబుతున్నారు. మీరు ఈ పంట లేదా ఈ క్రాప్లో నమోదు చేసుకోవడం ద్వారా ప్రభుత్వం దగ్గరికి మీరు పండిస్తున్న పంట వివరాలు డేటా అయితే చేరడం జరుగుతుందన్నమాట. ఈ డేటాను ప్రభుత్వం నిర్దిష్టంగా తీసుకొని దాని ప్రకారంగా మీరు వ్యవసాయం చేస్తున్నారని ఒక కన్క్లూజన్కి వస్తుందండి. ఒక నిర్ధారణకు వచ్చిన తర్వాత మీకు డబ్బులు వేయడం జరుగుతుందన్నమాట. వ్యవసాయం చేస్తున్న రైతులకు మాత్రమే ఈ డబ్బులు అయితే వేస్తారు. తెల్ల రేషన్ కార్డు అయితే ఖచ్చితంగా కలిగి ఉండాలి. ఇక సన్నకారు రైతు అయి ఉండాలి. అప్పుడే అన్నదాత సుఖీభావ డబ్బులు అయితే వేయడం జరుగుతుందండి. కొత్తగా అన్నదాత సుఖీభావకు అప్లై చేసుకునే వాళ్ళకు త్వరలోనే అవకాశం అయితే కల్పించనుందండి రాష్ట్ర ప్రభుత్వం. వెబ్సైట్ అయితే ఇంకా కన్స్ట్రక్షన్లో ఉందండి. అతి త్వరలో ఇది రెడీ అవుతుంది. అన్నదాత సుఖీభావకు సంబంధించి కొత్తగా అప్లై చేసుకునే వాళ్ళకు ఈ వెబ్సైట్ రెడీ అయిన వెంటనే దాన్ని అప్లై చేసుకోవడానికి అవకాశం అయితే కల్పిస్తారు. మనకు తెల్ల రేషన్ కార్డు కలిగిన రైతులందరూ ఈ పథకానికి అర్హులేనండి. ఇక మీరు ఈ పంట లేదా ఈ క్రాప్లో నమోదు చేసుకున్నట్టయితే
మీ పేర్లను నమోదు చేసుకోవాలి. మీరు పండిస్తున్న పంటను నమోదు చేసుకున్నట్టయితే వ్యవసాయ అధికారులు మీ పంట దగ్గరికి వచ్చి అక్కడ ఫోటోలు అయితే తీయడం జరుగుతుంది. ఫోటోలు తీసుకొని మీరు పండిస్తున్న పంట వివరాలను కన్ఫర్మ్ చేయడం జరుగుతుందన్నమాట, మీ బయోమెట్రిక్స్ తీసుకొని. ఈ విధంగా ఈ పంట లేదా ఈ క్రాప్లో మీరు పండిస్తున్న పంట వివరాలను ఆన్లైన్ చేయడం అయితే జరుగుతుందన్నమాట. ఇదండి మనకు ఈ పంట లేదా ఈ క్రాప్కి సంబంధించిన వివరాలు. ఇక అన్నదాత సుఖీభవ అయితే ఫిబ్రవరి నెల మొదటి వారంలో అయితే రిలీజ్ కాబోతుందండి. ఎప్పుడైతే పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన డబ్బులు రిలీజ్ అవుతాయో అప్పుడే రిలీజ్ అవుతుంది. ఏకంగా 10,000 రూపాయలు రిలీజ్ చేయాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం అయితే యోచిస్తోందండి. దీనికి సంబంధించి కీలకమైన అప్డేట్ అయితే త్వరలో వెలువడనుంది. ఇదండి లేటెస్ట్ అప్డేట్స్. మీరు ఇంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేసి గంట సింబల్ పైన ప్రెస్ చేసి ఆల్ పైన క్లిక్ చేయండి. దీనివల్ల నేను చేసే ప్రతి వీడియో యొక్క నోటిఫికేషన్ మీకు అందుతుంది. ఏపీ ప్రభుత్వ పథకాలకు సంబంధించిన ఏ సమాచారాన్ని మీరు మిస్ అవ్వకుండా ఉంటారు. లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు ఇచ్చే ఒక లైక్, మీరు చేసే సబ్స్క్రిప్షన్ మాకెంతో ఎంకరేజింగ్గా ఉంటుంది. మీకు కూడా ప్రభుత్వ పథకాల సమాచారం తెలుసుకునే అవకాశం కలుగుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్.